మొన్న ఖతార్ రాజధాని మీద ఇజ్రాయెల్ దాడి చేయడం జరిగింది కదా. మరి ఈ దాడి అసలు ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది భయ్యా అంటే మెయిన్గా ఇక్కడ హమాజ్ సీనియర్ నాయకులు, అదేవిధంగా మరి పొలిటికల్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసి ఇజ్రాయెల్ అయితే ఆ దాడి చేసిందని చెప్పాలి. ఎందుకంటే మరి వీళ్ళు ఖతార్లో ఒక బిల్డింగ్లో సమావేశం అయ్యారు. మరి ఆ బిల్డింగ్ మీద మరి కొన్ని మిసైల్స్ అయితే లాంచ్ చేసినట్టు మనకి నేషనల్ మీడియా అయితే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మరి ఈ దాడికి అటువైపు నుంచి యూఎస్ఏ కూడా మరి సపోర్ట్ చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చినాయో వెంటనే ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏమంటున్నాడు, మరి ఏదైతే మరి ఖతార్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందో ఇది చాలా బాధాకరం అని చెప్పేసి, ఇది ఒక దురదృష్టకరం అని చెప్పేసి మరి ట్రంప్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇంకోటి ఏమంటున్నాడు, మరి ఈ దాడి ఏదైతే ఉందో ఈ నిర్ణయం మరి ఇజ్రాయెల్ పిఎం అయినటువంటి నెతన్యాహు నిర్ణయం తప్ప, సో దీంట్లో నా రోల్ అయితే ఏమీ లేదని చెప్పేసి తప్పించుకున్నాడు. అయితే ఇంకో విషయం ఏమంటున్నాడు అంటే, మరి హమాజ్ని అంతం చేయడం అనేది విలువైన లక్ష్యమే, కానీ మరి ఈ దాడి చేయడం వల్ల మరి ఆ లక్ష్యం ముందుకు సాగిద్దా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు సాగదు. మళ్ళీ ఇలాంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల్ని మరి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా నేను జరగనీయకుండా చేస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మనోడు, ఎవరు, డొనాల్డ్ ట్రంప్. సో దాని తర్వాత మరి ఈ యుద్ధం కూడా ముగిసిపోవాలి, నెతన్యాహు చూస్తే అతను కూడా మరి శాంతిని కోరుకుంటా ఉన్నాడని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఖతార్పై దాడికి ట్రంప్ మద్దతు ఇవ్వలేదని చెప్పేసి అంతకుముందు వైట్ హౌస్ కూడా మనకి ఒక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట.